ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ప్రతి ఉదయం దేవునితోని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనంలో ఇలా ఉంటుంది. దేవుని సమాధానము మనకి కావలి కాయును. ఆమేన్. దేవుని సమాధానము మనకి కావలి కాయును. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉండుము అని రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఉంటుంది. సమాధానం మనకి ఎక్కడ వస్తుందంటే కేవలము దేవుని ద్వారా మాత్రమే మనకు సమాధానం అనేది వస్తుంది. నేటి సమాజంలో చాలా కుటుంబాల్లో సమాధానం లేకుండా కొట్టుమిట్టలాడుతున్నారు. సమాధానం ఎక్కడొస్తుందంటే దేవుని ద్వారా మాత్రమే మనకి సమాధానము అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనందరము కూడా దేవుని మీద ఆధారపడి దేవుని సమాధానాన్ని మన కుటుంబంలోనికి ఆహ్వానిద్దాము. 7వ వచనంలో ఉంటుంది, అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములనుకును మీ తలంపులనుకును కావలిగా ఉండును. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏంటంటే సమస్త జ్ఞానమునకు మించింది దేవుడి సమాధానం. ఆమేన్. మనకెంత జ్ఞానం ఉన్నా కానీ ఇంట్లో సమాధానం లేకపోతే ఆ జ్ఞానమునకు అర్థం ఉండదు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములనుకును మన తలంపులకు కావలి ఉండెను. ఆమేన్. దేవుని సమాధానము మన హృదయాలకి మన తలంపులకు కావలి ఉండెను. సమాధానం లేని హృదయాలు ఈ రోజుల్లో ఎలా ఉంటున్నాయో మనందరం కూడా చూస్తున్నాం. సమాధానం లేకుండా భార్యాభర్తలు ఎలా ఉంటున్నారు, అత్తాకోడళ్ళు ఎలా ఉంటున్నారు, సహోదరులు ఎలా ఉంటున్నారు. వీరందరికీ కావలసింది వారి హృదయములకు వారి తలంపులకు దేవుని సమాధానము కావాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మెట్టకు సహోదరులారా, యోగ్యతనైనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమునో, ఏవి మన్యమైనవో, ఏవి నాణ్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడే అని పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరింతిరో, నా యందున్నట్లుగా ఏవి వింటిరో, ఏవి చూతిరో అట్టి వాటిని చేయడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండునుగాక. ఆమేన్. సమాధానకర్తయగు దేవుడు మనకు తోడు ఉండాలంటే దేవుడు చెప్తున్న మాటలను మనం వేటిని విన్నామో, వేటిని చూస్తున్నామో అట్టి వాటిని చేసేవారిగా ఉండాలి. దేవుని మాటలు ప్రతి ఉదయం వింటున్నాం, వాటిని మనం చేస్తున్నామా? వాటిని చేసినప్పుడే సమాధానకర్తయగు దేవుడు మనకు తోడుగా ఉంటారు. ఈ ఉదయకాలము దేవుడి మాటలు వింటున్న మీరందరూ కూడా దేవుడు చెప్తున్నట్లుగా మీరు చేయుచున్నారా? సమస్త జ్ఞానముల కంటే మించిన దేవుని సమాధానము మీ హృదయములకు మీ తలంపులకు కావలిగా ఉండాలంటే దేవుని మాటలు మీరు వినాలి. వినిన వాటిని మీరు అంగీకరించాలి, నేర్చుకోవాలి, వాటిని మీరు చేయాలి. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. దేవుని మాటలు వింటున్న మనము దేవుని వాక్యానుసారంగా మన జీవితాలని కట్టుకుందాం. అప్పుడు దేవుడి సమాధానము మన కుటుంబంలో మన జీవితంలో వర్తింపచేస్తుంది. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. సమాధానము వలన క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఆ సమాధానాన్ని మనకి ఎవరు దయచేస్తారు? దేవుడు మాత్రమే సమాధానాన్ని అనుగ్రహిస్తున్నారు. దానివలన క్షేమాభివృద్ధి కలుగుతుందని రోమీయులకు రాసిన పత్రికలో దేవుని వారు మనతో మాట్లాడుతున్నారు. అందరితో సమాధానం కలిగి ఉండటకు మనము ప్రయత్నించాలి. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది, నువ్వెలా ఉంటున్నావో ఉదయం లేచిన దగ్గర నుంచి సమాధానం కలిగి ఉండడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావా? అందరితో సమాధానం కలిగి ఉండడానికి నువ్వు ప్రయత్నించి చూడు. తప్పకుండా దేవుడి సహాయం కూడా నీకు తోడుగా ఉంటుంది. సమాధానం ద్వారా ఐక్యతను మనము కాపాడుకోవచ్చును. హల్లెలూయా. మీ చేతనంతైన మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా మనము ఉండాలి. సమస్తమైన మనుషులతో, అందరితో, నీ కుటుంబంతో, నీ భర్తతో, నీ భార్యతో, నీ బిడ్డలతో,
మీ అత్తగారితో, మీ ఆడపడుచులతో, మీ తోడళ్ళతో, అందరితో, మీ బంధువులతో, మీ స్నేహితులతో, నీ ఉద్యోగం చేస్తున్న ప్రాంతంలో నీ సహోదరులతో, నీ ఉద్యోగం చేస్తున్న చోట ఉన్న ప్రతి ఒక్కరితో, చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారితో అందరితో సమాధానం కలిగి ఉండడానికి నువ్వు ప్రయత్నించాలి. అప్పుడు దేవుడు చూచుచున్న దేవుడు నీవు సమాధానంకు నీకు తగినట్లుగా దేవుడు సమాధానాన్ని నీకు అనుగ్రహిస్తారు. హల్లెలూయా. దేవుడే మనకి సమాధానాన్ని అనుగ్రహించాను. కానీ నీ ప్రయత్నం కూడా నీవు చేసే వారిగా ఉండాలి. సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురని మత్తయి సువార్తలో వ్రాయబడి ఉన్నది. మనం సమాధానపరచాలి. అప్పుడు దేవుని దృష్టిలో మనం ధన్యులుగా ఉంటాము, దేవుని కుమారులు మనం అనబడతాము. హల్లెలూయా. ఈ ఉదయం దేవుడు మాట్లాడుతున్నారు. సమస్త జ్ఞానము కంటే దేవుని యొక్క సమాధానాన్ని మనమందరం కూడా పొందుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆమేన్. దేవుడు సమాధానం మనకు తోడుగా ఉంటే మనకున్న సమస్త జ్ఞానము కూడా సరైన మార్గంలో దానిని వాడడానికి దేవుడు మనకు సహాయం చేస్తారు. జ్ఞానం కలిగిన వారందరూ కూడా తమ జ్ఞానాన్ని సరైన మార్గంలోనే అనుసరిస్తున్నారా? సరైన మార్గంలోనే వాడుతున్నారా? సరైన తలంపులతోనే వారి జ్ఞానంని కలిగి ఉంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. నీకు కలిగిన జ్ఞానాన్ని నువ్వు సరైన మార్గంలో పెట్టాలంటే దేవుడు సమాధానము, దేవుడు అవసరము నీకు ఎంతైనా ఉన్నది. హల్లెలూయా. సమాధానము దేవుడు మాత్రమే మనకిస్తారు. దేవుని సమాధానం మాత్రమే మనకి కావలిగా ఉంటుంది. మన హృదయానికి, మన ఆలోచనలకు దేవుడి సమాధానం మాత్రమే కావలిగా ఉంటుంది. చాలామంది చెడు ఆలోచనలతో తమ జీవితాలని వ్యర్థంగా పాడు చేసుకుంటున్నారు. క్షణికావేశం వలన తమ జీవితాలని, ప్రాణాలను మరి లెక్క చేయకుండా జీవితాలను సైతం మరి వ్యర్థంగా పాడు చేసుకునేవారుగా ఉంటున్నారు. ప్రాణాలు తీసుకునేవారుగా ఉంటున్నారు. చిన్న చిన్న వాటికే సమాధాన పడకుండా జస్ట్ ఇలా భర్త ఏమైనా అన్నాడంటే చాలు అలిగేసి ప్రాణం తీసుకోవడానికి సిద్ధపడు కలుగుతున్నారు. భార్య ఏదైనా అన్నదంటే చాలు ఇంకా చాలా ప్రాణం తీసుకోవడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకు ఆ కుటుంబాలు అలా తయారవుతున్నాయంటే కేవలము దేవుని సమాధానము వారికి తోడుగా లేకపోవడం వల్లనే, వారి జ్ఞానాన్ని చూసుకుని వారు మరి దేవుణ్ణి పక్కన పెట్టడం వల్లనే వారి కుటుంబంలో ఇలా జరుగుతుంది. నీకు కలిగిన సమస్త జ్ఞానమును కంటే దేవుడు అనుగ్రహించి సమాధానము నీ కుటుంబంలో ఉంటే నీ కుటుంబం వర్ధిల్లుతుంది, నీవు వర్ధిల్లుతావు, నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచబడతావు. హల్లెలూయా. మనకు కలిగిన సమస్త జ్ఞానమున కంటే మనకి దేవుని యొక్క సమాధానము మన కుటుంబంలో ఉండునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనందరం కూడా సమాధానం కలిగి ఉందాం. ఆ సమాధానాన్ని మన కుటుంబంలోనికి తీసుకుని వద్దాం. ఆమెన్. ఆ సమాధానంతో మనం క్షేమాభివృద్ధిని కలుగజేసుకుందాం. దేవుని సమాధానము మాత్రమే మనకి కావలిగా కాయును. మనం అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నిద్దాం. సమాధానం ద్వారా మాత్రమే ఐక్యతను మనము కాపాడుకోవాలి. మన చేతనైనంతవరకు మన చుట్టుపక్కల వారందరితో సమాధానం కలిగి ఉందాం. దేవుడే మనకి సమాధానాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీ వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ దయని బట్టి, మీ కృపను బట్టి నైనా ఈ ఉదయకాలం అన్నైనా మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి. మీకు స్తోత్రమునైనా దేవుని సమాధానము నీకు కావలి కాయును అని మీరు సెలవిస్తున్నారు. నిజమే తండ్రి. మాకెంత నైనా దేవా స్తోత్రమునైనా మీకు వందనాలు. ఎంత జ్ఞానం కలిగి ఉన్నా ఆ జ్ఞానాన్ని మేము సరైన మార్గంలో పెట్టాలంటే మీరు అనుగ్రహించే సమాధానమునైనా మాకు, మా ఆలోచనలకు, మా హృదయానికినైనా కావలిగా ఉన్నప్పుడైనా అది సరైన మార్గంలో వెళుతుంది. ప్రభువా మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కుటుంబాల్లోనైనా మీరు సమాధానాన్ని అనుగ్రహించండి. ఈ ఉదయకాలం ఎవరైతే ఇంకో సమాధానం లేకుండానైనా ఇబ్బంది పడుతున్నారోనైనా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా భార్యాభర్తల మధ్యనైనా మీరు సమాధానాన్ని అనుగ్రహించండి. ప్రభువా మీకు స్తోత్రాలు. ఇంకో భర్తలారా మీ భార్యలను ప్రేమించుడే అని మీరు మాట్లాడుతున్నారు.
భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండుడి అని మీరు సెలవిస్తున్నారయ్యా. ఇంకో భార్య ఎలా ఉండాలో, భర్త ఎలా ఉండాలో, పిల్లలు ఎలా ఉండాలో, వృద్ధులు ఎలా ఉండాలో, యవ్వనులు ఎలా ఉండారో నేను మీరు మాకు చక్కగా వివరిస్తున్నారు ప్రవ్వా. కానీ మీ వాక్యాన్ని వినకుండానైనా, మీ వాక్యాన్ని నైనా పక్కన పెట్టినైనా ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వారు జీవించుచున్నారు ప్రవ్వా. వారందరితో ఒక్కసారి మీరు మాట్లాడండి. మీరు అనుగ్రహిస్తున్న సమాధానం ప్రతి ఒక్కరూనైనా కలిగి ఉండినట్లు మీరు సహాయం చేయండి. మీ సమాధానం ద్వారా ప్రతి ఒక్కరు హృదయాలకినైనా మీరు కావలి కాయండి ప్రవ్వా. మీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి ఆలోచనలనైనా మీరు సఫలపరచండి. ఎవరైతే దేనికోసమైతే మీకు మొరపెడుతున్నారో ప్రతి మొరను ఆలకించి ఆ మొరకు తగిన ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించండి. ఈ సమయంలో బలహీనంగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మీరు బలపరచండి ప్రభువా. మీకు స్తోత్రాలు. ఇదిగో నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు నైనా, బిడ్డలందరినీ నేను మీరు జ్ఞాపకం చేసుకుని మీ కనుసైగల్లో నైనా బిడ్డలను ఉంచండి ప్రభువా. మీ చేత నేను దేవా, మీ హస్తము చేత ప్రతి ఒక్కరిని నేను మీరు పట్టుకోండి ప్రభువా. మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరూనైనా మీకు వందనాలు. మీ జ్ఞానం చేత నింపబడి వారు చదువుకుంటున్నట్లుగా నైనా మీరు సహాయం చేయండి. వారు చదువుతున్న చదువులో మీరు తోడుగొండి కాపుదల అనుగ్రహించండి. ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని నేను మీకు కావాలి వారికి అనుగ్రహించండి అయ్యా. ఇంకా చిన్న బిడ్డ మొదలుకొని నేను ప్రతి యవ్వన బిడ్డ వరకు చదువుల్లో తోడుగా ఉండండి. మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభువా. మీకు స్తోత్రాలు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీకు స్తోత్రాలు. నిరుద్యోగులుగా ఎందరో ఉన్నారు ప్రభువా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారి ఉద్యోగ విషయంలో అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించండి. ఉద్యోగాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని ఉద్యోగం దగ్గరనైనా అందరితో సమాధానం కలిగి వారు జీవించినట్లు మీరు సహాయం చేయండి. చేతి పనులు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారికి కూడా తగిన జ్ఞానాన్ని అనుగ్రహించి అందరితో సమాధానం కలిగి ఉండడానికి మీరు సహాయం చేయండి ప్రభువా. మీకు స్తోత్రాలు. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని గర్భఫలాలు అనుగ్రహించండి ప్రభువా. నైనా దేవస్తోత్రం. గర్భఫలం ఇచ్చిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని నెలలు నిండేంత వరకు మీ కాపుదల కృప అనుగ్రహించండి. బాలింతలు జ్ఞాపకం చేసుకోండి. పసిబిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీకు స్తోత్రాలు. నేను ఎక్కడ చూసినా డెంగ్యూతోనైనా టైఫాయిడ్తో వైరల్ ఫీవర్తో నైనా బిడ్డలందరూనైనా బలహీనమైపోయి ఉన్నారు. ప్లేట్లెట్స్ పడిపోయి హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నారు. వారందరి మీద మీ కనుదృష్టి నిలపండి. స్వస్థపరిచి యెహోవా అని నేనే అని మీరు మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరికి స్వస్థతను అనుగ్రహించండి ప్రభువా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నైనా అప్పులతో సమాధానం లేకుండా చాలామంది ఉన్నారు తండ్రి. వారికి చక్కని ఆలోచన చెప్పి మీ సమాధానాన్ని వారికి అనుగ్రహించబడింది దేవా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీ పాదాలకు అప్పచెప్తూ వారి వారి యొక్క సమస్యలనైనా మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని తగిన పరిష్కార మార్గాలనైనా మీరే అనుగ్రహించండి ప్రభువా. మీకు స్తోత్రాలు. నైనా మా జీవితంలోనైనా మా ఇష్టానుసారంగా కాకుండా మీ చిత్తానికి లోబడి జీవించినట్లు మీరు సహాయం చేయండి. మీ యందు భయభక్తులతో మేమందరము నేను జీవించినట్లు మీరే సహాయం చేస్తారని ఈ ఉదయకాలమునైనా ఏకీభవిస్తున్న ఈ ప్రతి ప్రార్థనలోనైనా మీరు తోడుగా ఉంటారని ప్రతి బిడ్డలనైనా మీ పాదాలకు అప్పచెప్తూ ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలను జరిగించి నైనా దేవాస్తోత్రం వారి యొక్క ప్రతి అవసరతను యేసు నామములో మీరే తీరుస్తారని సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభు అయిన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.